టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 52 ఏళ్ల భరత్ దుర్మరణం చెందాడు. వేగంగా ప్రయాణిస్తున్న అతడి కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిందే. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. భరత్ మృతికి మద్యం ఫుల్ గా సేవించడం అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం బాటిళ్లున్నాయి. మరోవైపు కారు స్పీడ్ మీటర్ 150 పైనే చూపిస్తోంది. అంటే ప్రమాదానికి గురైన సమయానికి భరత్ కారు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోన్నట్టు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ ఆగి ఉన్నట్టు గుర్తించినప్పటికీ ఆ వేగంలో కారును కంట్రోల్ చేయడం కుదరలేదు. దీంతో లారీ ఢీకొట్టి ప్రమాదం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రమేష్ ఎట్లా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ప్రమాదాలకు నిలవైపోయింది. ఇక్కడ పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతినిత్యం కూడా ఎవరో ఒకరు చనిపోతుంటారు. అత్యంత వేగము, తర్వాత రోడ్డు మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఎప్పటికప్పుడు దీంట్లో మద్యం సేవించి ఎవరైతే రోడ్డు మీదకి వస్తున్నారో వాళ్ళని ఎప్పుడప్పుడు కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయినా కూడా అలాంటిది ఉన్నప్పుడు కూడా వాళ్ళని పోలీసు వలయాన్ని తప్పించుకొని చాలామంది రోడ్డు మీదకి వస్తుంటారు. అయితే నిన్న నోవాటల్లో పార్టీ జరిగిన తర్వాత నోవాటల్ నుంచి ఇటు గచ్చిబౌలి వైపు వస్తున్న అయితే రవితేజ సోదరుడు భరత్ ఇక్కడ లారీని కొట్టడం జరిగింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రికాషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే 10 గంటల అంటే 9 గంటల సమయంలో ఇక్కడ రోడ్డు ఏదైతే ఒక వెహికల్ లారీ సంబంధించిన వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన వెంటనే కూడా అధికారులు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఈ విధంగా కోన్స్ ఏదైతే రేడియం సంబంధించిన కోన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వ్యక్తిని కూడా పెట్టేసి ఈ విధంగా పూర్తిగా డైవర్షన్ చేస్తున్నారు. ఒక కోన్స్ పూర్తిగా రేడియం దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కూడా రేడియంస్ కనబడే విధంగా ఉన్న కోన్స్ ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా ఒక ప్రికాషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ముందుగా ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయిందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు అధికారులు చెప్తూనే ఉన్నారు. అయితే అత్యంత వేగంగా మనం చూస్తున్నట్లు 140 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ఏదైతే భరత్ వెహికల్ ఒక్కసారిగా ఈ వెహికల్ కి లారీకి ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ లారీని ఢీకొడుతున్న సమయంలో కనీసం ఆయనే బ్రేక్ కూడా అప్లై చేసినట్లుగా ఇక్కడ దాఖలాలు కనబడుతారు. బ్రేక్ ని తొక్కిన దాఖలాలు కూడా కనబడట్లేదు. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్న ఈ కోన్ చూడొచ్చు. ఈ కోన్ ప్రధానంగా చూసినట్లయితే ఈ పూర్తిగా ఈ రేడియంతో కూడిన ఈ రేడియం స్టిక్కర్ తో కూడిన ఇలాంటి కోన్స్ ప్రికాషన్ గా ఎక్కడైతే ఇక్కడ వెహికల్ భారీ వెహికల్ ఒకటి బ్రేక్ డౌన్ అయింది ఇటుగా చూసి ప్రయాణం చేయాలని చెప్పి కూడా పూర్తిగా అధికారులు ఒక కోన్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అతను పూర్తిగా అత్యంత వేగంతో ఈ లారీని ఢీకొట్టడం జరిగింది. లారీ పూర్తిగా ఆగిపోయి ఉన్న లారీని వెనక భాగం నుంచి ఢీకొట్టాడు. అయితే ఈ సమయంలో చూసినట్లయితే ఈ లారీ ఏదైతే లారీకి పంచర్ ఒక లారీ టైరు ఏదైతే 10 టైర్లకు సంబంధించిన 12 టైర్లు కూడిన ఈ లారీలో ఒక టైరు పంచర్ కావడం జరిగింది. పంచర్ అయిన లారీ సంబంధించిన సమాచారాన్ని వెంటనే లారీ డ్రైవర్ కావచ్చు మిగతా అధికారులు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఆ ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగేసి ఇక్కడ పూర్తిగా ప్రికాషన్ మెజర్ పెట్టారు. రేడియం కోన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఎవరైనా దీన్ని ఢీకొట్టకుండా ఉండేందుకు ఈ లారీ సంబంధించిన లైట్స్ వేయడం జరిగింది. అన్ని ప్రికాషన్ పెట్టినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది చూసినట్లయితే లారీకి డైరెక్ట్ బ్యాక్ ఫ్రంట్ నుంచి కూడా దీన్ని ఢీకొట్టాడు. ఈ ఢీకొట్టిన సమయంలో పూర్తిగా లారీ లోపలికి కూడా పూర్తిగా వెహికల్ పోయిందని చెప్పవచ్చు. మనం చూసినట్టు మొత్తానికి లోపల వరకు లోపల ఉన్న ఏదైతే బ్యానెట్ సంబంధించిన ఏదైతే నెంబర్ ప్లేట్ సంబంధించిన లోపల వరకు కూడా ఇరుక్కుపోవడం జరిగింది. అంత ఫాస్ట్ గా దాదాపు వెహికల్ 140 కిలోమీటర్ల వేగంతో దీని లోపలికి దూసుకుపోయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఏదైతే భరత్ అత్యంత వేగం కావచ్చు లేకుంటే అతను ఒక కండిషన్ లో ఉన్నాడు. ఈ కండిషన్ లో ఉండడం వల్ల అతను కనీసం బ్రేక్ కూడా అప్లై చేయలేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మనతోటి పోలీసు అధికారులు కూడా మనతో ఉన్నారు. సార్, అసలు నేను రాత్రి ఏం జరిగింది, ఈ లారీ బ్రేక్ డౌన్ అనే విషయాన్ని వీళ్ళు సమాచారం ఇచ్చినట్టు మీరు ఏం చేశారు?
ఈ లారీ బ్రేక్ డౌన్ అయింది అనేది మా వాళ్ళు ముందే గమనించి ఒక 30 మీటర్ల దూరంలోనే కోన్స్ పెట్టి రిబ్బన్ కూడా కట్టారు, రేడియం కోన్స్కి పెట్టి. అది ఈగల్ ఇన్ఫ్రా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఇమీడియట్గా తీసేయాలని. హెవీ వెహికల్ కాబట్టి మేము తీసేస్తాం, పెద్ద క్రేన్ తీసుకొచ్చి తీసేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే రాత్రి అందాజ 10 గంటలకు ఒక వెహికల్, స్కోడా వెహికల్ స్పీడ్గా వచ్చి ఎమర్జెన్సీ లేన్ 4th లేన్ మధ్యలో ఉన్న లారీకి ఆ కోన్స్ గుద్దుకొని వచ్చి ఈ లారీకి గుద్దుకొని స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ కోన్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయినాయి. ఇంతైనా కూడా అక్కడ గుద్దుకున్నాక కూడా కనీసం అతను చూడలేదు వెహికల్ను. చూస్తే చిన్న సడన్ బ్రేక్ వేసేవాడు, ఎక్కడ కూడా స్కిడ్ మార్క్స్ లేవు, బ్రేక్ మార్క్స్ లేవు ఎక్కడ కూడా. ఆ దురదృష్టవశాత్తు దీన్ని గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఇది జరిగిన విషయం. అంటే అతను మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా అతను బ్రేక్ అప్లై చేసిన మనకు కనబడతలేదు. అంటే అత్యంత వేగం ప్రమాదానికి కారణం అంటారు, లేకుంటే నిర్లక్ష్యంగా ఉన్నాడంటారు? అది వేగము నిర్లక్ష్యము రెండు కూడా. వేగముతో వచ్చినా కూడా ఇప్పుడు లైట్స్ కూడా ఉన్నాయి, మొత్తం అన్ని ఓఆర్ఆర్ మీద లైట్స్ శంషాబాద్ వరకు ఉన్నాయి, క్లియర్ కనపడుతుంది. అక్కడ రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి, కోన్స్, దాన్ని కూడా చూడలేదు, లారీని చూడలేదు. గుద్దుకున్నాడంటే బహుశా అతను నిద్రపోయిందా, ఏమైంది, అన్కాన్షియస్ అయిందా, ఏమైంది అనేది తెలియదు. అంటే ప్రధానంగా చూసినట్లయితే అతను ఏ కండిషన్లో ఉన్నాడు? అంటే లోపల కారులో ఏమన్నా మెటీరియల్ దొరకడం జరిగింది, ఏ కండిషన్లో ఉన్నాడు మీరు చూసినప్పుడు? మేము అతను చూడలేదు. దాంట్లో మాత్రం ఒక స్కోడా బాటిల్ దొరికింది, బహుశా దాంట్లో సగం మాత్రమే ఉన్నది. అతను తాగిండా తాగలేదా అనేది మాకైతే ఐడియా లేదు. అంటే గుద్దడంతో స్పాట్లో చనిపోయాడా, తర్వాత మీరు వచ్చిన తర్వాత అతను రెస్క్యూ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అసలు తర్వాత గుద్దిన తర్వాత లారీ డ్రైవర్ ఇక్కడ ఉన్నాడా, పారిపోయారు, ఏం జరిగింది? ఇమ్మీడియట్గా మా ఓఆర్ఆర్ మొబైల్ వాళ్ళు వచ్చారు, ఏఎస్ఐ వాళ్ళందరూ వచ్చి చూసే వరకే అతను స్పాట్ డెడ్, చనిపోయింది అతను. లారీ డ్రైవర్ లేరు ఇక్కడ, లారీ వాళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు మాత్రం ఎన్ని ప్రికాషన్స్ పెట్టారు. లారీ డ్రైవర్ మెకానిక్ తీసుకొస్తాను పోయింటంట లేడు. అది దీనికి సంబంధించి అత్యంత వేగాన్ని కట్టడి చేసేందుకు మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటివరకు? ఇప్పుడు ఓఆర్ఆర్లో ఒక 6 పెట్రోల్ మొబైల్స్ ఉన్నాయి, మొత్తం ఓన్లీ మన సైబరాబాద్ లిమిట్స్లోనే 6 పెట్రోల్ మొబైల్స్ ఉన్నాయి. అలాగే ప్రతి మొబైల్లో కూడా ఒక స్పీడ్ గన్ ఉన్నది. స్పీడ్ గన్ ఇప్పుడు మేము ఓఆర్ఆర్ 1 చూస్తాం, రోజు 400 నుంచి 500 వరకు స్పీడ్గా వేగంగా వెళ్ళే వెహికల్స్ మీద ఫైన్ వేస్తున్నాం. ఈ ఛాలెంజ్ జనరేట్ అవుతుంది, ఒక్కొక్కరు 1400 ఫైన్ పడుతున్నది. అలాగే ఒక ఓఆర్ఆర్ 1, 2, 4 మొత్తం 6 వరకు ఉన్నాయి. అందరూ కూడా యావరేజ్గా 300 to 400 ఫైన్లు వేయడం జరుగుతుంది స్పీడ్ లేజర్ గన్ తోటి. ఈ చాలా వరకు కంట్రోల్ అయినాయి, కానీ దురదృష్టవశాత్తు రాత్రి డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు, ఎలా గుర్తిస్తారు మరి? అది ఒకటి చేస్తున్నారు. ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. అది కాకుండా ఎవ్రీడే అంటే మార్నింగ్ ఈవినింగ్ 4 to 6 కూడా ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్లో పెడుతున్నాం, అలాగే మార్నింగ్ కూడా పెడుతున్నాం. ఈ చేసి రోజుకు 1-2 వెహికల్స్ పక్కా దొరుకుతున్నాయి, వాళ్ళన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా చేయడం కూడా జరుగుతుంది. కర్బ్ చేయడానికి, ఎలాంటి డ్రంక్ చేసి డ్రైవ్ చేయకుండా చేయడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడనే కాకుండా హైవేలో కూడా పెడుతున్నాం, అంతటా పెడుతున్నాం, కర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి అధికారులు నిన్న వెహికల్ బ్రేక్ డౌన్ అయిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే అధికారులు ప్రికాషన్ చేపట్టడం జరిగింది. ప్రికాషన్ చేపట్టి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ రేడియం స్టిక్కర్లు కావచ్చు, లేకుంటే కోన్స్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రికాషన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా అత్యంత వేగంతో 140 కిలోమీటర్ల వేగంతో ఇది వెహికల్ వచ్చి దీనికి స్కోడా కార్ ఢీకొట్టడంతో ఇక్కడ ఇతను భరత్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే పోలీసులకు సమాచారం వచ్చి వెంటనే చూసరికి భరత్ చనిపోయి ఉన్నట్లుగా తేలడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అత్యంత వేగం కావచ్చు, లేకుంటే అతను ఉన్న కండిషన్ వల్ల ఇది జరిగిందని చెప్పి ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా తాము విచారణ జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ ఔటర్ రింగ్ రోడ్ పై ఎవరైతే మద్యం తాగి వస్తున్నారో, లేకుంటే అత్యంత వేగంతో వస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే నిన్న జరిగిన సంఘటన సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ యాదవ్తో రమేష్ వెట్ల. న్యూస్. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. దొనకొండలో తనకు భూములు లేవని రాయపాటి వ్యాఖ్యలపై విచారణ జరిపించి ఆరోపణల్లో నిజముంటే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవమని తేలితే రాయపాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది సీఎం విజ్ఞతకే వదిలేస్తానన్నారు. రాయపాటి సాంబశివరావు గారు దొనకొండలో నాకు 100,000 ఎకరాలు ఉన్నాయని ఆరోపణ చేశాడు. ముందు దీనికి స్పందించకుండా ఉంటే బాగుంటుందిలే, ఎందుకు వదిలేద్దాం అనుకున్నాను. కానీ చేసిన వాడు ఒక మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్, అక్కడ 5-6 టర్మ్స్ చేసినటువంటి వాడు. స్పందించకపోతే
అందుకని స్పందించాల్సి వస్తుంది. రెండోది, ఒక కన్సెప్టెడ్ యాక్షన్ అయితే జరుగుతున్నది. ఇదిగో ఇందాక బ్రదర్ ఇన్ లా గురించి చెప్పినట్టు దీని గురించి ఒక అబద్ధాన్ని 100 తడవల చెప్పిస్తే అదే నిజం అవుతుంది. ఇప్పుడు ఈయన అంటాడు, రేపు పేపర్లో రాస్తారు, 3వ రోజు ఫేస్బుక్లో పెడతారు, పెడతారు, ఈయన స్పందించలేదు కదా, ఇదే నిజమని అంటారు. అందుకోసంగా నేను స్పందించాల్సి వస్తుంది. ఈయన ఈ మాట అనగానే నాకు గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు 10,00,00,000 కరణీనాథుండనే అనుకుంటాడు. ఎంతంటే 10,00,00,000 కోట్ల భార్యలు కలిగినటువంటి గజేంద్రుడు. తెలుగు టీచర్ ఇది ఒక క్లాస్లో టీచ్ చేస్తూ ఉన్నాడు. ఒక విద్యార్థికి వచ్చిన అనుమానం వచ్చింది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్, 10,00,00,000 కోట్ల భార్యలు ఉండేటటువంటి ఏనుగురాజు ఏదైనా ఉంటుంది అని అంటే, తెలుగు మాస్టర్ పెద్దవా కూర్చొని నీకు తెలియదు, ఆయన కవి గారు ఒక్క భార్య లేకపోయినా 10,00,00,000 కోట్ల భార్యలను కల్పించుకునేటటువంటి అధికారం ఆ కవి గారికి ఉన్నది అని తెలుగు మాస్టర్ చెప్పాడు. మరి మన ఆ ప్రివిలేజే ఇప్పుడు మనకు ఎంపీ గారికి ఉన్నట్టుంది, రాయపాటి సాంబశివరావు గారికి. ఏమి భూమి లేకపోయినా 100,000 ఎకరాలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడంటే మరి అంత రెస్పాన్సిబుల్ మ్యాను. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సీనియర్ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఆరోపణ. వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి, లేకపోతే వారి మీద ఏమి చర్య తీసుకుంటారో అది తమరికే వదిలేస్తారు. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. గుండెల్లో గుణపంలో దిగింది స్క్రూ డ్రైవర్. అప్పు తీర్చమని అడగడమే ఆ వ్యక్తి చేసిన పాపం. ఆవేశంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి నన్నే అప్పు తీర్చమంటావా అంటూ చేతిలో ఉన్న స్క్రూని ఆయుధంలా వాడుకున్నాడు. వెంటనే ఆ స్క్రూ డ్రైవర్ ని గుండెల్లో దింపేశాడు. దీంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు వెంకటరంగారావు అనే వ్యక్తి. గట్టిగా దాడి చేయడంతో గుండె సమీపంలో లోతుగా దిగబడింది. ఏం జరుగుతుందో తెలుసుకుని అడ్డుకునే లోపే గుణపంలో దూసుకుపోయింది. విజయవాడలో జరిగిన ఘటన విషాదాన్ని నింపింది. టూ టౌన్లోని సిటీ నగర్లో ఉంటున్న వెంకటరంగారావు అనే వ్యక్తి తన సెల్ ఫోన్ రిపేరీ కోసం తాజ్ అనే మెకానిక్ ఇచ్చాడు. అయితే ఆ ఫోన్ పనిచేయదని చెప్పాడు తాజ్. ఆ ఫోన్ ఎలాగైనా అమ్మి పెట్టాలని కోరగా 5,000కు అమ్మాడు. దీంతో పాటు మరో 4,000 రూపాయలు కూడా అవసరం ఉందని అప్పుగా ఇవ్వాలని వెంకటరంగారావును అడిగాడు మెకానిక్. అలా అప్పుగా ఇచ్చిన డబ్బు చెల్లించాలని గట్టిగా అడగడమే వెంకటరంగారావు చేసిన పాపం. ఇదే మెకానిక్ తాజ్కు కోపం వచ్చింది. చేతిలో వాడిగా ఉన్న స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. అంతే, గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. ప్రాణాపాయ స్థితిని తెచ్చిపెట్టింది. సెల్ ఫోన్ అమ్మిన తర్వాత మొత్తం అప్పును తీర్చాలని పలుమార్లు కోరాడు రంగారావు. రాత్రి 10:30 ప్రాంతంలో షాపు దగ్గర తనకు ఎదురుపడ్డంతో డబ్బు విషయమై తాజ్ను రంగారావు గట్టిగా నిలదీశాడు. మాట పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన మొబైల్ షాప్ యజమాని తాజ్ చేతిలోని స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటరంగారావును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. శరీరంలోంచి దిగబడిన స్క్రూ డ్రైవర్ను తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. సాయంత్రం 10:15 10:30 చిల్లరకి సిటీ నగర్లో అక్కడ ఉండే వ్యక్తికి మా అన్నయ్య గారికి ఘర్షణ జరిగిందంట. ఘర్షణ జరిగితే మా అన్నయ్య గారికి అవతల వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దాని గురించి అడిగితే ఘర్షణ పడ్డారంట. ఘర్షణ పడితే అక్కడ స్క్రూ డ్రైవర్తో మా బ్రదర్ని పొడిచాడు హార్ట్ దగ్గర. ఏమంటే మా బ్రదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీసు వారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇన్ఫామ్ చేశారు. అప్పుడు నేను రాత్రి వెళ్ళాను. 9,000 రూపాయలు అంటండి. అతను మొబైల్ షాప్ అంటండి అతనిది. మా బ్రదర్ ఏదో ఫోన్ పాడైపోయిందంటే అమ్మి పెట్టమని ఇస్తే డబ్బులు ఇవ్వలేదంట. దాని తాలూకు జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ రాలేదండి. సిబిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యాక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలితో తనడంతో ఇది జరిగినట్లు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్కు తరలించారు.
నీళ్ళున్నాయా? నీళ్ళు బాటిల్ పెట్టరా? సిమెంట్ కదా సార్. మహేష్ బాబు నటించిన అతడు సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు సిపిఐ నేత నారాయణ. సూపర్ స్టార్ మహేష్ బాబు చేత్తో లాగి కొడితే గోడ బద్దలవుతుంది. ఇప్పుడు నారాయణ తన స్టైల్లో గోడ కాలితో తన్ని తిరగేయాలి అనుకున్నారు. తొలి 2 కిక్కులు బాగానే తన్నారు. నారాయణ దెబ్బకు సిమెంట్ ప్లేట్ బద్దలైంది కూడా. అదే ఉత్సాహంతో ఇంకాస్త రెట్టించి తన్నారు నారాయణ. కానీ ఈసారి ఆయన కాళ్లు ప్లేట్లో ఇరుక్కున్నాయి. నీళ్ళున్నాయా? ఇంకొకసారి తెలితే నాని మధ్యలో న్యూస్. ఇందిరాగాంధీ శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లో రన్ ఫర్ ఇందిరా కార్యక్రమం ఘనంగా జరిగింది. నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్క్ మీదుగా 10K రన్ జరిగింది. 5K రన్, 2K రన్ కూడా జరిగింది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబీర్ అలీ, యూపీపీఎస్సీ చీఫ్ రాజ్ బబ్బర్, పలువురు నేతలు పాల్గొన్నారు. రన్లో కాంగ్రెస్ కార్యకర్తలు, యువతీ యువకులతో పాటు నేతలు కూడా పరుగులు తీశారు. ఇందిరా గాంధీ యూత్ కాంగ్రెస్ రన్ ఫర్ ఇందిరాలో విజేతలకు బహుమతులు అందజేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలు చల్లి నివాళులర్పించారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవల్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు నేతలు. ఈరోజు ఈ ప్రారంభోత్సవం ఇందిరాగాంధీ శత జయంత్యుత్సవాల సందర్భంగా ఈ మొత్తం దేశ జనరేషన్కు ఇందిరాగాంధీ చేసినటువంటి కృషితో పాటు ఆమె స్మరణ చిరస్మరణీయమైనటువంటి స్ఫూర్తిని మనం అందరం అవగాహన చేసుకోవడంతో పాటు ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపి ఎంత ఉన్నత స్థితికి తీసుకురావాలని ఆమె ఆలోచించిందో ఆ ఆలోచనను మనం పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందిరాగాంధీ గారిని మరోసారి జ్ఞాపకం చేసుకునే విధంగా, ఎందుకంటే ఈనాడు యావత్ భారతదేశం అంతా కూడా ఇందిరా రాజ్యం కావాలి అంటున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లిం మైనారిటీ సోదరులు, డౌన్ ట్రోడన్ స్టార్ట్ ఆఫ్ సొసైటీ గురించి ఇందిరాగాంధీ గారు ఒక దిశా నిర్దేశాన్ని దేశానికి ఇచ్చింది. సుదీర్ఘంగా పరిపాలించింది. ప్రైమ్ మినిస్టర్ గా తన ప్రాణాలను కూడా అర్పించింది ఈ దేశం గురించి. అనేక త్యాగాలు చేసింది ఆ తల్లి. కాబట్టి ఆమెను స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలతో ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. కెన్ వి సే వన్స్ అగైన్, ఇందిరా ఇస్ ఇండియా.